నమస్కారం సినిమా అభిమానులారా, కొన్ని సినిమాలు భారీ యాక్షన్తో కాదు, భారీ విజువల్స్తో కాదు, సింపుల్ కథతో, సహజమైన హాస్యంతో, హృదయానికి దగ్గరైన భావాలతో ప్రేక్షకులను గెలుచుకుంటాయి. లాంటి సినిమాల్లో ఇటీవలి కాలంలో థియేటర్లలో మంచి విజయం సాధించిన సినిమా శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి మాటలతో కాదు, అనుభూతితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వీడియోలో ఈ సినిమా ఎలా థియేటర్లలో విజయవంతమైంది, ప్రేక్షకులు ఎందుకు కనెక్ట్ అయ్యారు, మరియు శర్వానంద్ కెరీర్లో ఈ సినిమా ఎందుకు ప్రత్యేకంగా నిలిచిందో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు తప్పక చూడండి. నారి నారి నడుమ మురారి సినిమా మొదట వినగానే ఒక క్లాసిక్ టైటిల్ గుర్తుకు వస్తుంది. కానీ ఈ సినిమా ఆ పేరును కేవలం ఉపయోగించుకోలేదు, ఆ పేరుకి తగ్గట్టే క్లీన్ ఎంటర్టైన్మెంట్ను అందించింది. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎక్కడా ఓవర్గా కాకుండా చాలా సహజంగా తీర్చిదిద్దాడు. కథ చాలా సింపుల్, కానీ ఆ కథను చెప్పిన విధానం ప్రేక్షకులను థియేటర్లో చిరునవ్వుతో కూర్చోబెట్టింది. శర్వానంద్ పాత్ర మన చుట్టూ కనిపించే ఒక సాధారణ వ్యక్తిలా ఉంటుంది. అతి తెలివి కాదు, అతి మాస్ కాదు, కానీ పరిస్థితులు అతన్ని రెండు భావాల మధ్య నిలబెడతాయి. ఇక్కడే సినిమా మొదలవుతుంది. ఈ సినిమాలో శర్వానంద్ నటన అత్యంత పెద్ద ప్లస్ పాయింట్. అతను డైలాగ్లతో హీరోగా కనిపించడు, సహజంగా స్పందించే మనిషిగా కనిపిస్తాడు. కామెడీ సీన్స్లో టైమింగ్ బాగా వర్క్ అయింది. ఎమోషనల్ సీన్స్లో ఓవర్ యాక్టింగ్ లేదు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాతో బాగా కనెక్ట్ అయ్యారు. ఈ థియేటర్లలో సినిమాకు మంచి టాక్ రావడానికి ప్రధాన కారణం. ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య పాత్రలు కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథలో భాగంగా నిలిచాయి. వాళ్ల పాత్రల మధ్య వచ్చే సిచ్యుయేషన్లు, హాస్య ఘట్టాలు ప్రేక్షకులకు రిలీఫ్గా మారాయి. సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా ఎక్కడా అడ్డంగా కాకుండా కథను ముందుకు తీసుకెళ్లేలా డిజైన్ చేశారు. సంక్రాంతి విడుదల కావడం ఈ సినిమాకు పెద్ద అడ్వాంటేజ్ అయింది. కుటుంబంతో కలిసి చూసే సినిమా కావడంతో మొదటి రోజు నుంచే థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగే కొద్దీ సినిమాకు స్థిరమైన కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి నెగటివ్ హైప్ లేకుండా నెమ్మదిగా పైకి వచ్చిన విజయం ఇది. ఈ సినిమా విజయం శర్వానంద్ కెరీర్లో చాలా కీలకమైనది. ఎందుకంటే స్టార్డమ్ మీద కాదు, కంటెంట్ మీద నిలబడి వచ్చిన విజయం ఇది. నారి నారి నడుమ మురారి శర్వానంద్ను మళ్లీ ఒక నమ్మదగిన ఫ్యామిలీ హీరోగా నిలబెట్టింది. ఇలాంటి సినిమాలు థియేటర్లకు ప్రేక్షకులను తిరిగి తీసుకొస్తాయనే విషయాన్ని ఈ సినిమా ప్రూవ్ చేసింది. మొత్తానికి నారి నారి నడుమ మురారి ఒక సింపుల్ కథతో థియేటర్లలో గెలిచిన సినిమా. అతి లేకుండా, అవసరం లేని ఎలివేషన్స్ లేకుండా ప్రేక్షకుడిని గౌరవించిన సినిమా. శర్వానంద్ కెరీర్లో ఇది ఒక సైలెంట్ కానీ బలమైన విజయం. మీరు ఈ సినిమాను చూసారా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి సినిమాల విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.